పరిపాలన అంటే ప్రజలకు ఏం కావాలో అది చేయడమేనని గత ప్రభుత్వం మాదిరిగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం కాదని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో 15వ డివిజన్ లో రౌండ్ తూము వద్ద రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డితో కలిసి మంత్రి నారాయణ పాల్గొన్నారు. డివిజన్ కి విచ్చేసిన మంత్రికి స్థానిక ప్రజలు టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 45వ డివిజన్ నుంచి 15, 16 డివిజన్లకు రాకపోకలు సాగించేందుకు అనువుగా రౌండ్ తూము వద్ద అని తెలియజేశారు. ఇక్కడ రౌండ్ తూము నిర్మించాలని 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలోనే ప్రతిపాదనలు చేశామన్నారు. అయితే ఆ తర్వాత వచ్చిన గత ప్రభుత్వం కేవలం టీడీపీ హయాంలో చేపట్టిన పనులను నిలుపుదల చేయాలని మా మీద కక్షతో రౌండ్ తూము వద్ద పనులను ఆపేశారని మండిపడ్డారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక తిరిగి రౌండ్ తూము వద్ద పనులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. తద్వారా 15, 16 డివిజన్ల ప్రజలకు 45వ డివిజన్ లోకి వచ్చేందుకు రాకపోకలకు అనువుగా ఉంటుందని తెలియజేశారు. 5 నుంచి 15, 16 డివిజన్లు పోయేదానికి ఒక రౌండ్ తూమ్ అనే ఒక బ్రిడ్జ్ ఉండేది. దాని పేరే రౌండ్ తూమ్ అని. ఎందుకంటే 14, 19లో వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళు సార్ రౌండ్ తూము అక్కడ బ్రిడ్జ్ లేసరిగా మీరు ఒక బ్రిడ్జ్ చేయండి అని రిక్వెస్ట్ చేశారు. 14, 19లోనే దీన్ని యాక్చువల్గా ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది. కొంత వర్క్ కూడా పూర్తి చేశాము. అయితే బ్యాలెన్స్ వర్క్ ఉంటే అంటే ఆ కాలమ్స్లో ఒక్క కాలం మిగిలిపోయింది. అప్పుడు గవర్నమెంట్ మారింది. ఆ ఒక్క కాలం పూర్తి చేసి స్లాబ్ వేసి ఉంటే ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం అయిపోయినది బ్రిడ్జి. కానీ గత ప్రభుత్వం మా మీద కోపంతో ప్రజల మీద కోపం చూపించారు. అది పరిపాలన కాదు. పరిపాలన అంటే ఏంటంటే ప్రజలకి సేవ చేయటం, ప్రజల అవసరాలు ఏదో కనుక్కొని చేయటం. అంతేగాని తెలుగుదేశం వాళ్ళు చేశారు కాబట్టి 14, 19లో మేము చేయకూడదు, వాళ్ళు అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశారు కాబట్టి మేము క్లోజ్ చేయాలా. అదేవిధంగా ప్రతి ఒక్కరికి 2 రూపాయలకి చక్కగా 20 లీటర్ల వాటర్కి నెల్లూరులో 6 లక్షల లీటర్ వాటర్ పెట్టాను. శ్రవంతి ప్రాజెక్ట్ దాన్ని మూసేశారు. ఉన్ని మూసేశారు, స్టార్ట్ చేసి ఆపేశారు. ఇలా అనేక కార్యక్రమాలు గత ప్రభుత్వం చేసింది. ఏదేమైనప్పటికీ ప్రజలకి ఏదైతే ఎలక్షన్స్ మాట ఇచ్చామో దాని ఎలక్షన్స్ ముందు తూచా తప్పకుండా ఈరోజు సూపర్ 6 కానీ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చేస్తున్నాం. దాంట్లో భాగంగానే దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. చాలా చక్కగా దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. దీనివల్ల ఏంటంటే 45 నుంచి 15, 16 పోవటానికి కానీ 15, 16 నుంచి 45 పోవటానికి ప్రజలకు చాలా అనుకువగా ఉంటుంది. అదేవిధంగా ఇంకా కొన్ని బ్రిడ్జిలు కూడా రావాలి. ఇలాంటి వాటిని కూడా అధికారులు వర్కౌట్ చేస్తున్నారు. అదేవిధంగా రైల్వే ట్రాక్ మీద కూడా బ్రిడ్జెస్ చేయమని 2014, 19లోనే శ్రీనివాసరెడ్డి గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే అప్పుడు అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు మళ్ళీ వర్కౌట్ చేస్తాం. అయితే అక్కడ ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం వస్తుంది. మేజర్గా ఒక రైల్వే బ్రిడ్జ్ కట్టాలంటే ఆ రోడ్డుకి ఆపాకి పక్కుండే యొక్క ఎన్నో హౌసెస్ని యాక్చువల్గా ల్యాండ్ అక్విజిషన్లో తీసుకోవాల్సి వస్తుంది. దాన్ని ఆలోచిస్తున్నాం. ల్యాండ్ అక్విజిషన్లో ఎంతమంది నష్టపోతారు, బ్రిడ్జ్ కట్టడం వల్ల ఎంతమంది బెనిఫిట్ అవుతారని వర్కౌట్ చేస్తున్నాం. దాన్ని బట్టి దాన్ని కూడా చేయడం జరుగుతుంది. ఏదైనా నెల్లూరు ప్రజలకి, రాష్ట్ర ప్రజలకు నేను చెప్పేది ఒకటే, ఖజానా ఖాళీ 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయాడు ఆయన. మీరు కట్టే ట్యాక్సులన్నీ దానికి వెళ్తున్నాయి, వడ్డీ అసలుకి. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారణంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఏదైతే సూపర్ 6 చెప్పారో అవన్నీ చేస్తూ డెవలప్మెంట్ కూడా ఇలాంటి బ్రిడ్జిలు కావచ్చు, రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు. నేను అధికారులందరికీ ఒకటే చెప్పాను, 2026 జూన్ 12వ తేదీకి నెల్లూరు సిటీలో ఉన్న, రూరల్లో ఉన్న రోడ్లన్నీ కంప్లీట్ చేయాలని. డ్రైన్స్ ఏదైతే పెద్ద డ్రైన్స్, పక్కనే ఒక డ్రైన్ ఉంది. ఈరోజు అంటే మెయిన్గా ఏంటంటే ఉయ్యాల కాలువ అలా ఉన్నాయో వాటి బ్రాంచ్ కెనాల్స్ కూడా ఉన్నాయి. బ్రాంచ్ కెనాల్స్ అవన్నీ చేయడానికి 50 కోట్ల రూపాయల బడ్జెట్లో ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. దాని టెండర్ విషయం కూడా ఫైనల్ స్టేజ్లో ఉంది. బహుశా నెక్స్ట్ వీక్ టెండర్ పిలుస్తారు. అది అయిపోగానే ఆ డ్రైన్స్ కూడా 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేయటం జరుగుతుంది. 165 కోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్కి
అట్కోలోని వాళ్ళు మళ్ళీ రివైజ్ చేసేట్టుగా ముఖ్యమంత్రి గారు దాన్ని శాంక్షన్ చేయించారు. ప్రజలకు చెప్పేది కొద్దిగా ఓపిక పట్టండి, ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో 100% తప్పకుండా చేస్తాం.